హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు దిస్ వీడియో. సో చాలామందికి మన పార్వతీపురం మన్యం జిల్లాలో సాలూరు టౌన్కి అతి దగ్గరలో ఒక మంచి అరకు ఫీల్ ఇచ్చేటువంటి లొకేషన్ అయితే ఉంది. దీన్ని చూడడానికి చాలామంది కూడా డియోమలి వెళ్తుంటారు కదా, డియోమలి వెళ్ళే ఘాట్ రోడ్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. సో ఈరోజు అయితే దానిపైన మనం అయితే వీడియో తీస్తున్నాము. సో ఈ లొకేషన్ వచ్చేసి రైనీ సీజన్లో ఇంకా చాలా బాగా ఉంటుంది. సో మేము ఇప్పుడు వెళ్తుంది కూడా రైనీ సీజన్లోనే వెళ్ళాం. సో ఈ యొక్క లొకేషన్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేది మొత్తం మీకు అయితే ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను, చూడండి. మీకైతే మంచి అరకు ఫీల్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఖచ్చితంగా. సో చాలామంది ఎవరైనా విజిట్ చేయకపోతే, ఎవరైనా ట్రావెలింగ్ అంటే ఇష్టం ఉండేవాళ్ళు ఈ యొక్క ఘాట్ రోడ్ అయితే ఒకసారి విజిట్ చేయండి. చాలా మంచి ఫీల్ అయితే ఉంటుంది, మీకు ఒక మెమరబుల్ మూమెంట్లో అయితే గుర్తుండిపోతుంది. సో చూస్తున్నారు కదా, అక్కడ మనకి కొన్ని కొండలు అయితే కనిపిస్తున్నాయి. సో ఆ హిల్స్ దగ్గరికి అయితే మనం చేరుకోవాలి. సో టోటల్గా ఆ హిల్స్ అన్నీ కూడా మనం దాటుగానైతే వెళ్ళడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకి సాలూరు ఎంటర్ అయిన తర్వాత, అంటే రాంబాపురం నుంచి వచ్చే రోడ్లో మీకు సాలూరు ఎంటర్ అయిన తర్వాత మీకు ఒక బైపాస్ రోడ్ అయితే కనిపిస్తుంది. సో బైపాస్ రోడ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. టౌన్లో నుంచి వెళ్తే మీకైతే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో బైపాస్ రోడ్ మీద నుంచి అయితే మీకైతే ఫ్రీగా లొకేషన్ ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు. అలాగే ట్రాఫిక్ కూడా ఏ ఇబ్బంది ఉండదు. సో ఈ రోడ్ని అయితే ప్రిఫర్ చేయండి. సో మీకైతే సాలూరు ఎంట్రింగ్ అవ్వగానే మీకైతే బైపాస్ రోడ్ అయితే కనిపిస్తుంది. సో లెఫ్ట్ సైడ్ మీరైతే తీసుకొని అలా మీ జర్నీ అయితే సాగించండి. చుట్టూ పచ్చని పొలాలండి, చుట్టూ పచ్చని పొలాలు. మధ్యలో నుంచి మనకైతే బైపాస్ రోడ్ అయితే ఉంటుంది. సో బైపాస్ రోడ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది. మీరైతే ఒకసారి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. లైఫ్లో ట్రావెలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ట్రావెలింగ్ అనేది చేస్తే మనకి అంటే మన హెల్త్కి కూడా ఒక అంటే ఒక మైండ్ రిఫ్రెష్ లాగా అయితే ఉపయోగపడుతుంది. సో అందుకని చెప్పేసి ట్రావెలింగ్ అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ఒక పార్ట్ అయ్యి ఉంచుకోవాలి. సో ఆ విధంగా అయితే ట్రావెలింగ్ చేస్తే మనకైతే మన మైండ్ రిఫ్రెష్ అవుతుంది. అలాగే మనకి కూడా ఏదైనా సమస్య ఇబ్బందులు ఉన్నా సరే బాగుంటుంది. సో ఇక్కడ మీరైతే ఎగ్ దోశ అయితే ట్రై చేయండి. ఇక్కడైతే ఉదయం టిఫిన్ చేస్తారు. సో ఎగ్ దోశ అయితే ఇక్కడ మంచిగా చేస్తారు. ఇదైతే మీకు పాచిపెంటకు ముందే కనిపిస్తుంది, సాలూరు దాటిన వెంటనే. సో ఇక్కడైతే టిఫిన్ అయితే ప్రిఫర్ చేయండి, చాలా బాగా చేస్తారు. సో పాచిపెంట చెక్ పోస్ట్ దాటిన తర్వాత మనకైతే కొంచెం ముందుకు వెళ్ళగానే మనకైతే ఘాటీ సెక్షన్ అయితే ఉంటుంది. సో చూస్తున్నారు కదా, ఇక్కడ దుర్గామాత టెంపుల్ అయితే ఉంటుంది. సో దర్శనం చేసుకొని మీరైతే ఘాట్ రోడ్ అయితే జర్నీ స్టార్ట్ చేయండి. సో ఘాట్ రోడ్ ఒక్కసారి స్టార్ట్ చేసిన తర్వాత మీకైతే ఇంక మీ జర్నీని మీ లైఫ్లో ఇంకెప్పుడు మర్చిపోలేరు. సో అన్ని ఘాట్ రోడ్లనే ఉంటుందా అంటే, అన్ని ఘాట్ రోడ్ల కంటే ఈ ఘాట్ రోడ్ అయితే కొంచెం లోయలు అయితే తక్కువే, నేను ఎక్కువ చెప్పట్లేదు. కానీ ఇది ఇచ్చే ఫీల్ అయితే వేరే రేంజ్లో ఉంటుంది. సో మనకి అరకు వెళ్ళే ఫీల్ అయితే ఖచ్చితంగా ఇక్కడైతే మనం అందుకోవచ్చు. సో మేము వెళ్ళే టయానికి అయితే వర్షం అయితే ఆగింది కాబట్టి మేమైతే కొంచెం స్పీడ్గానే వెళ్తున్నాం. సో ఘాట్ రోడ్ మీద కొంచెం మీరు నెమ్మదిగా వెళ్ళేటైతే మీరైతే ఆ యొక్క నేచర్, అలాగే ఆ యొక్క గ్రీనరీ, ఆ యొక్క లొకేషన్ అన్నీ కూడా మీరైతే ఫీల్ అయ్యి మంచిగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్తో వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. సో అందరూ ఒకేలా ఉంటారు కాబట్టి. సో చూస్తున్నారు కదా, ఈ యొక్క రోడ్ ఏదైతే ఉందో చాలా వంపులు తిరిగి ఉంటుంది, చాలా కేర్ఫుల్గా వెళ్ళాలండి. సో ఇక్కడ నుంచి మనకి ఇదే రోడ్లో మనం డియోమలి కూడా చేరుకోవచ్చు. సో ఛత్తీస్గఢ్ కూడా ప్రస్తుతానికి ఇదే రోడ్డు ఉంది. ఇప్పుడు కొత్తగా మనకి 6 లైన్ రోడ్ అయితే వస్తుంది. దాంట్లో ఘాట్ రోడ్ సెక్షన్ అయితే లేదు. సో అందులో మనకి 2 వీలర్ కూడా అలౌ చేయరు, మీరైతే కార్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది ఆ 6 లైన్ అయితే. సో చూస్తున్నారు కదా, పక్కనే అంటే మనము ఒక కొండపైన వెళ్తుంటే మన పక్కన ఇంకా చాలా దూరంగా కొన్ని కొండలు అయితే కనిపిస్తున్నాయి. సో అదంతా కూడా ఒక రకమైన అనుభూతిని ఇస్తుంది అనమాట. సో ఆ పక్కనే కింద ఉన్నటువంటి పొలాలు కానీ, చెరువులు కానీ, లేదంటే చిన్న చిన్న నదులు ఉంటాయి కదా, అంటే కాలువలు ఉంటాయి కదా. సో అలాంటి కాలువలు,
సో మనకు అక్కడ నించొని చూస్తే మంచిగా అంటే ఆ యొక్క ఫీల్ అనేది ఒక కొత్త అనుభూతిని అయితే ఇస్తుంది ఖచ్చితంగా. సో మేము వెళ్ళే టయానికి కోతులు అయితే లేవు. సో కోతులు ఉండుంటే వాటిని కూడా చూపించేవాడిని. సో కోతులు లేకపోవడం వల్ల చూపించలేకపోయాను. మేము కూడా ఒక దగ్గర ఆగి మీకైతే ఆ యొక్క లొకేషన్ ఏదైతే ఉందో కింద డౌన్ అనేది, అది మీకు ఆ లోయన్ అనేది నేను చూపిస్తాను కొంచెం హైట్కి వెళ్ళిన తర్వాత. సో మంచి లైక్ ఈ యొక్క గ్రీనరీలో మనం వెళ్తుంటే ఆ యొక్క ఫీలింగ్ అనేది చాలా బాగుంటుంది. సో ఒకసారి ట్రై చేయండి. అందరూ అరకు వెళ్తారు కదా, సో చూస్తున్నారు కదా ఎంత బాగుందో. సో ఆ విధంగా అయితే మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఇది మనకు వచ్చేసి ఇక్కడ నుంచి మనం ఇదే రోడ్తో మనం సుంకి ఘాటి అనేది మనకి ఇక్కడ బార్డర్. సో సుంకి దాటిన తర్వాత కూడా మీరు ఒకసారి ట్రై చేయండి. సుంకి దాటిన తర్వాత కూడా మనకైతే ఘాట్ రోడ్ అనేది చాలా బాగుంటుంది. సో ఒక్కసారి ఎక్స్ప్లోర్ చేశారంటే మీరు ఇంకా మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. అలాంటి లొకేషన్ అయితే మీరు ఇక్కడ ఎంజాయ్ చేస్తారు. సో చాలామందికి తెలియదు. ఒకసారి వెళ్ళిన తర్వాత మళ్ళీ రెండోసారి వెళ్ళడానికైతే ఖచ్చితంగా ట్రై చేస్తారు. సో ఒకసారి ట్రై చేయండి. సో చూస్తున్నారు కదా మొత్తం అడవి ఉంటుంది. సో అడవిలో మొత్తం మనం చూస్తున్నారు కదా రోడ్డు కూడా అక్కడెక్కడో మనకు కనిపిస్తుంది దూరంగా. సో ఆ రోడ్డునే మనం టచ్ చేయాలి మళ్ళీ. సో ఈ విధంగా మనమైతే మన జర్నీని అయితే కంప్లీట్గా ఎంజాయ్ చేస్తూ అయితే మంచిగా గడపచ్చు. సో ఎవరైనా సరే మంచిగా ట్రావెలింగ్ చేయాలి, నేను వెళ్ళేటువంటి లొకేషన్ మంచిగా ఫీల్ అవ్వాలి, నేను ఎంజాయ్ చేసేటట్టు ఉండాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. సో ట్రై చేయండి. రోడ్డు కూడా చాలా మంచిగా ఉంది. ఎక్కడ కానీ గుంతలు కానీ ఏం లేవు. సో అందువల్ల ఏంటంటే మనం ఇబ్బంది లేకుండా వెళ్ళొచ్చు. సో నేనైతే కొంచెం ముందుకు వెళ్ళాక లొకేషన్ దగ్గర ఆగి మీకైతే ఆ లొకేషన్ అయితే చూపిస్తాను. నేను ఆల్మోస్ట్ 50-60% హైట్కి అయితే వచ్చేసాను. సో మీకైతే ఇక్కడ నేను ఆగి ఆ లొకేషన్ ఎలా ఉంది ఏంటి అనేది మీకు చూపిస్తాను. ఒకసారి చూడండి, మంచిగా ఉంటుంది. సో లొకేషన్ అయితే మాత్రం మీరు మర్చిపోలేరండి. మీరు వెళ్ళారంటే మీరు ఇంకో 10 మందికి చెప్తారు అలాంటి లొకేషన్ ఇది. సో ఒకసారి చూడండి, నేనైతే లొకేషన్ అయితే చూపిస్తాను. ఇక్కడ లారీలు కూడా చాలా స్లోగా వెళ్తాయి. లారీతో పోటీ పడితే మనమే గెలిచేస్తాం, అంత స్లోగా వెళ్తాయి లారీలు కూడా. సో చూస్తున్నారు కదా, అవి వెళ్తున్నాయి, మీకు ఆగినట్టు కనిపిస్తున్నాయేమో కానీ అవి ఆల్రెడీ రన్నింగ్లోనే ఉన్నాయి, మీరు అసలు చూడొచ్చు. సో మేము వెళ్ళేటప్పుడు ఏంటంటే చూస్తున్నారు కదా ఈ యొక్క లొకేషన్, మేము ఎక్కడే ఆగాం. సో ఈ యొక్క లొకేషన్ అనేది చూడండి ఎంత లోయ కిందకు ఉందో. సో చుట్టూ పొలాలు అవి కూడా ఉన్నాయి, చుట్టూ కొండలు. అలాగే అక్కడ మీకు కనిపిస్తుంది కదా లైన్, అదే మనకి 6 లైన్ హైవే అండి, అది చివరిన కనిపిస్తుంది. సో అది కూడా మనకి ఎక్స్ప్లోర్ చేస్తాను తొందరలో. సో చూస్తున్నారు కదా ఎక్కడో దూరంగా కింద లోయలో ఉన్నాయి ఈ యొక్క పొలాలన్నీ కూడా. చాలా మంచి అనుభూతి అయితే ఇస్తుందండి, ఖచ్చితంగా చెప్తున్నాను. మీకు డియోమలి కూడా ఇలానే ఉంటుంది. సో మీరు ఇది ఎంజాయ్ చేస్తూ డియోమలి ఎంజాయ్ చేస్తూ అలాగే మీరు కోరాపుట్ వరకు వెళ్ళినట్టయితే మీకైతే మంచి ఫీల్ అయితే వస్తుంది. మనకి ఇది ఒడిశా స్టేట్కి ఆనుకుని ఉంటుంది కాబట్టి, అంటే మనల్ని ఒడిశా స్టేట్ని కలుపుతుంది కాబట్టి ఈ యొక్క ఘాట్ రోడ్ అయితే చాలా మంచి ఎక్స్పీరియన్స్ కూడా ఇస్తుంది. సో మీరు రాయగఢ్ సైడ్ అయితే అది వెళ్ళినప్పుడు మీకు ఈ ఎక్స్పీరియన్స్ అయితే రాదు, ఎందుకంటే అటువైపు ఉండే ఘాట్ సెక్షన్ వేరు, ఇటు సైడ్ ఉండే ఘాటీ సెక్షన్ వేరు. ఈ యొక్క ఘాటీ సెక్షన్ అనేది కొంచెం బాగుంటుంది. ఈ యొక్క వాతావరణం కానీ ఈ యొక్క ఇక్కడ ఉండే మనుషులు కూడా అలానే మనకు అరకు ట్రైబల్ ఏరియాలో ఎలాగైతే మనతో ఇది అవుతారో అదే రకంగా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మనకి హెల్పింగ్ పీపుల్ లాగా కనిపిస్తారు. సో చూస్తున్నారు కదా చుట్టూ మనకి కొండలే, ఇంకేం ఉండవు, చుట్టూ కొండలు లోయలు తప్ప ఇంకేం కనిపించదు. ఈ చుట్టూ పచ్చదనం ఇది మనకైతే మన లైఫ్లో ఒక మెమరబుల్ డేస్గా గుర్తుండిపోతాయి. సో ఎంజాయ్ చేయండి, రండి, ట్రావెలింగ్ చేయండి. సో ఎంజాయ్ చేయొచ్చు.
సో ఇక్కడ నుంచి మన ఆంధ్ర ట్రాన్స్పోర్టేషన్ అయితే ఇక్కడ నుంచి కంప్లీట్ అవుతుంది. కొంచెం ముందుకెళ్తే మనకైతే మన యొక్క బోర్డర్కి సంబంధించి ఒక బోర్డు అయితే వస్తుంది. సో అక్కడితో మనకైతే ఆంధ్ర అయితే కంప్లీట్ అయిపోతుంది. సో అక్కడ నుంచి మనకి ఒడిశా స్టేట్ అయితే స్టార్ట్ అవుతుంది. సో చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి మనకి ఒడిశా స్టేట్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మనకి ఒడిశా ట్రాన్స్పోర్టేషనే ఉంటుంది పూర్తిగా. చూడడానికి అంతా ఒడిశా స్టేట్లా అనిపించినా కూడా ఇక్కడ ఉండే ప్రజలకి చాలా వరకు కూడా తెలుగు అనేది వచ్చండి. ఎందుకంటే మనకి మద్రాస్ రాజధానికి అంటే అప్పుడు మద్రాస్ స్టేట్లో మనం ఉండేటప్పుడు ఏంటంటే మనకి నవరంగపూర్ నుంచి ఈ ఛత్తీస్గఢ్ వరకు కూడా మన అంతా కూడా ఒకటే స్టేట్లో ఉండేది. తర్వాత మనకి కొంచెం స్టేట్లు డివైడ్ అయ్యి కొంచెం మనం డివైడ్ అయ్యాం తప్ప ఒడిశా అయితే మనకి ఛత్తీస్గఢ్ వరకు కూడా మనకి అందరం కూడా ఒకే స్టేట్లో ఉండేవాళ్ళం. సో ఆ రకంగా ఏంటంటే చాలా వరకు ఇక్కడ నవరంగపూర్ అలాగే ఆల్మోస్ట్ ఛత్తీస్గఢ్ వరకు కూడా కొంచెం తెలుగు పీపుల్ అయితే కనిపిస్తారు. సో లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా ఉండదు. లైక్ మీకు లాంగ్వేజ్ ప్రాబ్లం తెలుగులో వాళ్ళకి అర్థం కాకపోతే మీరైతే ఇంగ్లీష్లో కానీ హిందీలో కూడా మేనేజ్ చేసుకోవచ్చు, పర్లేదు. మంచిగానే వీళ్ళైతే రెస్పాండ్ అవుతారు. సో ఇబ్బంది ఉండదు. సో చూస్తున్నారు కదా, ఇదే మనకి ఆంధ్రాకి మన ఒడిశాకి మధ్యలో ఉన్నటువంటి ఒక ఊరు అనమాట. చెక్ పోస్ట్ మాదిరి ఉంటుంది. ఇది సుంకి, దీని పేరు వచ్చేసి. ఇక్కడ నుంచి మనకైతే ఘాట్ రోడ్ అయితే అప్ అనేది క్లియర్ అవుతుంది. తర్వాత కొంచెం ఒక 2-3 టర్నింగ్స్ అయితే అప్ ఉంటుంది. అక్కడ నుంచి మళ్ళీ మనకి లెవెల్ రోడ్ అయితే వస్తుంది. అక్కడ నుంచి మళ్ళీ మనకి డియోమలి ఇట్లకి అట్లకి అని చెప్పేసి సపరేట్ రూట్స్ అయితే ఉంటాయి. మీరు దేనికి కావాలంటే దాన్ని ప్రిఫర్ చేయొచ్చు. సో నేనైతే వీడియో అయితే కంటిన్యూ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ నుంచి మొత్తం లొకేషన్ అయితే ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను మీకు.
ఎందుకు ఆగామంటే ఇక్కడ మనకి కొత్తగా మన ఇండియన్ గవర్నమెంట్ వచ్చేసి విశాఖపట్నం అలాగే రాయపూర్ గ్రీన్ఫీల్డ్ హైవే అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కదా. సో ఆ హైవే అయితే ఇక్కడ వర్క్ అయితే జరుగుతుంది మనకి. సో విశాఖపట్నం వరకు అయితే మనకు వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఆల్మోస్ట్గా మనకి ఒక 90% వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో అదైతే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ మనకు కనిపిస్తుంది, ఒకసారి అటు చూపించు. సో అక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా కూడా మనకి రాయపూర్ అలాగే విశాఖపట్నం గ్రీన్ఫీల్డ్ హైవే. సో ఇదైతే మనకి ఆల్మోస్ట్ ఒక 90-95% వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో త్వరలోనే దీన్ని అయితే రిలీజ్ చేస్తారు. సో అందుకని చెప్పేసి ఇది మీకు చూపిద్దామని చెప్పేసి నేనైతే ఇక్కడ ఆగాను. సో చూస్తున్నారు కదా, ఇక్కడ ఫ్లైఓవర్ కిందనైతే నేనైతే ఉన్నాను. సో అది ఫ్రెండ్స్, మనకైతే ఈ హైవే అయితే త్వరలోనే ఓపెనింగ్ అయితే అవ్వబోతుంది. సో మనకి ఇందులో అయితే ఘాటీ సెక్షన్ అయితే ఎక్కడ కూడా ఉండదు. సో ఘాటీ సెక్షన్ మనకి రాయపూర్ వెళ్ళడానికి ఈ కింద లైన్ ఏదైతే ఉందో ఇది కొంచెం మనకి ఇబ్బందిగా ఉందని చెప్పేసి మన ఇండియన్ గవర్నమెంట్ అయితే మనకి వితౌట్ ఘాటీ సెక్షన్ రోడ్ అయితే మనకి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో ఇది చూపిద్దామని చెప్పేసి ఇక్కడైతే మేము ఆగాం.